హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఈరోజు ఆరకపూడి కౌసల్యాదేవి గారి శిలలు శిల్పాలు అనే నవల స్టార్ట్ చేద్దాం. రచయిత్రి ముందు మాట. చలపతి హిమాలయ శిఖరాల వలె ఉన్నతుడు, తిరుమలగిరి వలె పూజనీయుడు, మామూలు మానవుల అంచనాలకు అందని మహనీయుడు అనుకున్నది శైలజ చాలా ఆలస్యంగా. చలపతి ఆమెని 2 పాముల నుంచి కాపాడాడు. ఒకటి అసలు పాము, మరొకటి మనిషి రూపంలో ఉన్న కొండ చిలువ. చాలా స్వతంత్రమైన అభిప్రాయాలతో, నిండైన వ్యక్తిత్వంతో ధైర్యశాలిగా పెరిగిన శైలజ వ్యక్తులని అంచనా వేయడంలో తప్పులు చేయదు. స్త్రీ పెంపకంలో ఉంది అసలు రహస్యం. మనిషి ఉన్నతుడు కావాలనన్నా, అధముడు కావాలనన్నా స్త్రీ చేతిలోనే ఉంది. శిలలని మామూలు బండరాళ్లగానే ఉంచే తల్లులు కొందరైతే, బండరాళ్లను రమణీయ శిల్పాలుగా మలిచే వజ్రమ్మ వంటి స్త్రీలు కొందరు. ఆధునిక స్త్రీ జీవితంలో వస్తున్న మార్పులను, స్త్రీ పెరుగుతున్న తీరును వివరిస్తూ స్త్రీ జీవితానికి దర్పణం పట్టిన అందమైన రచన ఇది. కథ ఇలా మొదలవుతుంది. తప్పకుండా క్లాస్ వస్తుంది నాకు. ఎంఎస్సీలో చేరుతాను సగర్వంగా అంది శైలజ. అదృష్టవంతురాలివి అన్నది హైమా క్యారం బోర్డు మీద పౌడర్ చల్లుతూ. అందరికీ తెలివి ఉంటే మాత్రం చదువుకోగల యోగ్యత ఉండద్దు నిట్టూర్చింది గిరిజ కాయిన్స్ పేరుస్తూ. చిచి, ఈ వాజమ్మ కబుర్లే నాకిష్టం ఉండదు. నాకు చదువుకోవాలనుంది అని స్పష్టంగా తెగేసి చెప్పలేవా? వాళ్ళు కాదంటే దెబ్బలాడి సాధించలేవా? శైలజ చీత్కరించింది. మీకు మీ అమ్మా నాన్న జడిచినట్లు మాకు మా తల్లిదండ్రులు హడలిపోరి చిట్టి తల్లి కిక్కురుమంటే కాళ్ళు విరిచి మరీ ఇంట్లో కూర్చోబెడతారు అన్నది గిరిజ. శైలజ కోపం ఇంకా అధికమైంది. మీలాంటి వాజమ్మల వల్లనే ఆడజాతి ఇంతగా అధఃపతనమవుతున్నది. అసలు సంగతి మీ అమ్మా నాన్నల కాదు, నీకే తొందరగా ఉంది. ఆ 3 ముళ్ళు ఎప్పుడు పడతాయా అని, హాయిగా ఎప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరుగుదామా అని ఎదురు చూస్తున్నావు. గిరిజ తలవాల్చుకుంది. కాని శైలజ వాదనకి ప్రతివాదన హైమ నుండి వచ్చింది. అంత మాత్రాన అదేమీ కాని పని కూడని పని కాదుగా. మనిషి పుట్టాక పెళ్లి చేసుకోక తప్పదుగా మన సమాజంలో. వివాహం ఆడబోయేటప్పుడు కాబోయే భర్తను గురించి ఆలోచనలు రాకపోవటానికి రాళ్ళు రప్పలం కాదు కదా, రక్తమాంసాలున్న మానవులం. ఆహాహా, ఏం చక్కగా సమర్థించుకొస్తున్నావే తల్లి. కాబోయే భర్త కోసం కూర్చొని కలలు కంటారు. నాకు ఇల్లు పిల్లలు ఏర్పడతారనే ప్రలోభంలో సౌందర్యం, స్వేచ్ఛ, స్వతంత్రం అన్నీ కోల్పోతున్నామనే జ్ఞానాన్ని కోల్పోతారు. ఛీ, ఏం ఆడజన్మలు. నాకు తెలియగడుగుతాను శైలు, వివాహాలు కాని వాళ్ళంతా స్వేచ్ఛగా సుఖంగానే ఉన్నారా? పెళ్లి పిల్లలు లేనంత మాత్రాన జరామరణాలు చెంత చేరకుండా ఉంటాయా? శైలజ తిరిగి ఏదో ఘాటుగా చెప్పి ఉండేదే, కాని లోపల నుండి పెద్దగా గొంతులు వాదనలు వినరావడంతో దృష్టి అటు మళ్ళింది. ఇంతవరకు వచ్చాక మరో 5,000కేనా వెనక తీసేది? అది కూడా ఇచ్చేద్దాం గిరిజ తల్లి అంటోంది. ఎలాగ చావనే బాబు, కట్నం, నగలు, పెళ్లి ఖర్చులు అంతా కలిపి 60,000 వరకు చేరుకున్నాయి. దానికి తోడు మళ్ళీ స్కూటర్ ఒకటా? మీరు మరీను. ఎవరికిస్తున్నాం మనం? మన అల్లుడికి. అందువల్ల సుఖపడేది మనమ్మాయే కదా. ఈ రోజు మనం ఎంత ఘనంగా ఇచ్చి చేస్తే రేపు అబ్బాయికి అంత ఘనంగాను అంతకు మించే రాబట్టుకోవచ్చుగా. ఒప్పేసుకోండి. సరే కాని తప్పుతుందా? శైలజ గిరిజ హైమలను మార్చి మార్చి చూసింది. ఇద్దరిలోనూ కూడా ఏ విధమైన సంచలనమూ కానరాలేదు. సిగ్గులేదిటే ఈ గుడ్లబేరాలు వింటూ కూడా అలా రాళ్లల్లే కూర్చున్నారు అన్నది శివమెత్తిపోతూ. నీకు ఇల్లు వాకిలి ఏర్పరచటానికి నీ కన్నవాళ్లు కొంపా గోడు కోల్పోయి కొంగు నెత్తిన పరుచుకోవాలన్నమాట. మధ్యన నాకెందుకు సిగ్గు? గిరిజ తినిబ్బరంగా అంది. ఎవరో ఇస్తున్నారు, మరెవరో అందుకుంటున్నారు. సిగ్గుశరం నాకేలా? అవును, పెళ్లి కుమార్తెలేమో ఇలా అంటారు, అవతల వరమహాశయులేమో కట్నం మాక్కాదు మా వాళ్ళు అడుగుతున్నారు అని తప్పించుకుంటారు. ఫలితంగా ఈ కట్నాల మార్కెట్ సుఖంగా వర్ధిల్లుతుంది కలకాలం. ఐ హేట్ యు ఆల్. ఈ పెళ్లికి నేను రాను. గుడ్ బై. స్ట్రైకర్ బోర్డు మీద విసిరి కొడుతూ లేచి విసవిసా వెళ్లిపోయింది. గిరిజ హైమలు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. సాయంత్రం వరకు రానన్నా అప్పుడే వచ్చేశావేం? తల్లి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇయ్యకుండగానే తన గదిలోకి వెళ్లిపోయింది శైలజ. ఏం ఒంట్లో బాగుండలేదు? గదిలోకి వచ్చి అడిగింది రమణమ్మ. ఒంట్లో నిక్షేపంలా ఉంది. ఊరే ఏమీ బావుండలేదు. అంటు వ్యాధి అలుముకుంది. అందుకే వచ్చేశాను. ఏమిటి? గుడ్లు నిలబెట్టి నోరావలించింది రమణమ్మ. ఏం రోగం? వివరంగా చెబుదు అంటూ ఆత్రత కనపరిచింది. అబ్బ, నీకేం అర్థం కాదు కాని మనకొచ్చిన ప్రమాదం ఏం లేదు. నీ పని చూసుకో నువ్వు విసుక్కుంది. పోన్లే, విసుక్కోకు. ఆ మాయదారు రోగాలు నాకెందుకు గాని. ఆ సుబ్బలక్ష్మి పెళ్ళట ఎల్లుండి పిలిచిపోయారు. ఏమిటో అప్పట్నుంచే నా మనసేం బాగుండలేదు. అందరిళ్లల్లోనూ పెళ్లిళ్లే. మేమే నీకు చేయలేకపోతున్నాం.
శ్రీరామచంద్ర తల 2 చేతులతోనూ పట్టుకుంది శైలజ. ఇదిగో ఈ అంటువ్యాధే ఊరంతా ఉందన్నాను నేను. ఎక్కడికెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఈ రోగమే దర్శనమిస్తోంది. ఏదో ఓ రూపంతో ఇహ ఇంట్లో నువ్వు కూడా ఈ రోగాన్ని ప్రవేశపెట్టావో నేనెక్కడికైనా అయిపూ ఆజా లేకుండా పారిపోతాను జాగ్రత్త. ఘాటైన హెచ్చరిక విసిరేసి తలుపు దబాల్న మూసుకున్న కూతుర్ని చూసి నీరసంగా నిట్టూర్చింది రమణమ్మ. ఈ విపరీత ధోరణితో ఈ పిల్ల ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతుందిరా భగవంతుడా. డాబాపై ఒంటరిగా కూర్చుని ఏదో నవల చదువుకుంటున్న శైలజ నమస్కారమండి అనే సంబోధన విని తలెత్తి చూసింది. మరుక్షణంలోనే ఆశ్చర్యంగా ఆనందంగా నువ్వా గిరిజా అంటూ ఎదురు వెళ్ళింది. ఈ అండీ గిడ్నీలు ఏమిటి పరాయిదాన్లాగా, మతేమైనా షికారు పోయిందా అంటూ చనువుగా తెచ్చిపెట్టుకున్న కోపంతో గిరిజ చెవిని మెలివేసింది. అమ్మయ్యా, అయితే నువ్వు నన్ను వెలివేయలేదన్నమాట. హడలి చస్తూ వచ్చాను, గెటౌట్ అంటావేమోనని గుండెలు సవరించుకుంటూ కుర్చీలో కూర్చుంది గిరిజ. బాగుంది, నాకేమైనా పిచ్చెక్కిందనుకున్నావా? ఏమో, ఊళ్ళో ఉండే నా పెళ్లికి రాలేదు, నా స్నేహం పూర్తిగా వదులుకున్నావేమోననుకున్నాను. పెళ్లికి రాకపోవటానికి అర్థముంది. ఆ సంత బేరాలు నాకిష్టం లేదు కనుక అంతే. పోనీ ఆ తర్వాతెందుకు రాలేదు? పెళ్లికి రాకుండా ఇప్పుడు ఆకలెత్తటానికొచ్చావా అని నువ్వు గెటౌట్ చేస్తావేమోనని. మహా గొప్పగా మాటకు మాట తిప్పికొట్టావు, కానీ నువ్వు క్షమిస్తానంటే ఒక్క మాట చెబుతాను. ఏమిటి? కనుబొమ్మలు ముడివేస్తూ అడిగింది శైలజ. కొంపదీసి నన్నడగకుండా నాక్కూడా ఓ పెళ్లి కొడుకుని బేరం చేసుకురాలేదు కదా? ఇద్దరూ నవ్వేసుకున్నారు. మా వారిని నీకు చూడాలని లేకపోయినా నేనే చూపించుదామని తీసుకువచ్చాను. నీవు అనుమతిస్తేనే పైకి పిలుస్తాను. కింద హాల్లో ఉన్నారు. గాభరాగా లేచి నిలబడింది శైలజ. చచా, ముందే ఈ మాట చెప్తే కిందికి వెళ్లేవాళ్లం కదా, ఇప్పుడా ఈ సంగతి చెప్తావు? పద పద అంటూ పరిగెత్తినట్టే మెట్లు దిగింది శైలజ. గిరిజ ఆనందంగా చూస్తూ అనుసరించింది. నమస్కార ప్రతి నమస్కారాలైనాయి. సారీ, ఇంతవరకు ఇక్కడ ఒంటరిగా ఫీలైనారనుకుంటాను, క్షమాపణలు అడుగుతున్నట్టుగా అంది శైలజ. శేషాద్రి మందహాసంతో అన్నాడు. బోర్డం లేదు, కానీ భయపడుతూ కూర్చున్నాను, మీరు వచ్చి గెటౌట్ అంటారేమోనని. శైలజ గిరిజను మింగేసేటట్లు చూసి శేషాద్రితో అంది. ఉన్నవి లేనివి బాగా కల్పించి చెప్పినట్టుంది గిరిజ మీకు. దాని బుద్ధే అంతలేండి. ఓహో, మరైతే ఈ ఊళ్ళోనే ఉండి మీరు మా వివాహానికెందుకు రాలేదు? గిరిజ చాలా బాధపడుతోంది. శైలజ నేలచూపులో చూస్తూ ఊరుకుంది. కాఫీ పలహారాలతో ప్రవేశించిన రమణమ్మ కలగజేసుకుంది. ఏమిటో గిరిజ, మీ అందరికీ పెళ్లిళ్ళైపోయాయి. మీ స్నేహితులందరిలో మా శైలు ఒక్కతే ఇలా మిగిలిపోయింది. అమ్మా, మొదలైందా నీ ధోరణి? శైలజ కోపం. నాది తల్లి ప్రాణమే. పెళ్ళై నీకు బిడ్డలు పుట్టుకువస్తే తప్ప నా వాదానికి అర్థం కాదు విసుక్కుంటూ వెళ్ళిపోయింది. శైలజ కోపంతో ముఖం కద్దగడ్డలా చేసుకుని కూర్చుంది. ఇబ్బందికరంగా ఉన్న ఈ వాతావరణాన్ని శేషాద్రి మాటలు మార్చాయి. చూడండి, ఎల్లుండి మేం వెళ్ళిపోతాం. అందుకని రేపు ఒక చిన్న పార్టీ జరుగుతుంది ఇంట. కనీసం దానికైనా మీరు వస్తే గిరిజకి సంతోషంగా ఉంటుంది. గిరిజ శైలజ ముఖాన్నే ఆత్రంగా చూస్తుంది. ఆమె సమాధానం కోసం. కాదనకండి, మీ శత్రువులు మగవాళ్ళు, కానీ గిరిజ కాదుగా. మీ స్నేహితురాళ్ళని విడదీసిన పాపం నాకొద్దు. పక్కున నవ్వేసింది శైలజ. చాలా బాగా మాట్లాడతారే మీరు. అది సరే, కానీ నాకు ఎవరితో శత్రుత్వం లేదండి. ఈ సంఘ దురాచారాలతో మాత్రమే నా వైరం. ధన్యులం. మరైతే రేపు మీరు వస్తారుగా? తప్పకుండా. మధ్యన నన్ను ఫూల్ని చేశారు మీరిద్దరూ అన్నది గిరిజ కొద్దిగా కోపం ప్రదర్శిస్తూ. మీరిద్దరూ బద్ధశత్రువుల మాదిరిగా ప్రవర్తిస్తారేమో, మధ్యన నేను నలిగిపోతాననుకుంటూ వచ్చాను. ఇప్పుడేమో నేనొకటి ఉన్నాననే సంగతి గుర్తు లేకుండా మీరిద్దరూ చిరకాల మిత్రుల మాదిరిగా మాట్లాడేసుకుంటున్నారు. ముగ్గురు నవ్వేసుకున్నారు. ఇది కొంత ఆశ్చర్యకరమైన సంగతే మరి. నీ స్నేహితురాల్ని నీవు సరిగా అంచనా వేయలేకపోయావు అంటూ భార్యని హేళన చేశాడు శేషాద్రి. సెలవు తీసుకు నిష్క్రమిస్తున్న ఆ దంపతులను చూస్తూ నిలబడిపోయింది శైలజ పలు యోచనలతో. ఎన్నో ఏళ్ల నుండి కాపురం చేస్తున్న దానిలాగానే మావారు మావారు అంటుంది. గిరిజకు సిగ్గులేదు. ఇద్దరికిద్దరే చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇదెలా సాధ్యం? ఇది వరలో ఏమాత్రం పరిచయం లేని ఇద్దరు కేవలం వైవాహిక బంధం వల్ల అంత స్నేహితులెలా అవుతారు? ఇప్పుడు నా డబ్బును చూసే కాని నన్ను చూసి వివాహమాడలేదనే బాధ గిరిజకు లేదా? ఈ అన్యోన్యత ఎలా అంకురించింది? ఏమో, గిరిజ నా ఎదుట నటించుతూ ఉండవచ్చు కదా. వీళ్ళిద్దరూ సంతోషంగా జీవించడం జరగదు స్థిరంగా అనుకుంది. ఈడే చూడు బాగుంది అంది రమణమ్మ. శైలజకు అటువంటి ప్రసంగం రుచించదు. అతడికి తిరుపతిలోనే ఉద్యోగం, నేను ఎంఎస్సి చదివేది అక్కడే అన్నది మాట మార్చుతూ. ఇంకేం,
నువ్వు గిరిజ అప్పుడప్పుడు కలుస్తుండవచ్చు. "ఉమ్, నమస్తే." సామాన్లు సరిచూసుకుంటూ ప్లాట్ఫామ్ మీద నిలబడిన శైలజ ఎవరా అని చూసింది. శేషాద్రి. "ప్రయాణం సుఖంగా జరిగిందా?" అన్నాడు ఆమె చేతిలోని బ్రీఫ్ కేస్ అందుకుంటూ. "నమస్కారమండి. ప్రయాణం బాగానే జరిగింది. కానీ మీరు ఇక్కడికి ఎవరి కోసం వచ్చారు?" "మీకోసమే." "కానీ నేను ఎప్పుడు వచ్చేది గిరిజకు వ్రాయలేదే నేను." "అవుననుకోండి. కానీ ఈ మధ్యనే ఎప్పుడో రావాలి కదా అని యూనివర్సిటీ స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం. అందుకని 3 రోజులుగా ముప్పొద్దులా నన్ను స్టేషన్ చుట్టూ ప్రదక్షిణం చేయిస్తుంది మీ స్నేహితురాలు." తలెత్తి అతడి వైపు చూసిన శైలజకి ఆ వదనంలో ఏమాత్రం చికాకు విసుగు కనిపించలేదు. పోర్టర్కు సామాను తలకెత్తి "నడవండి" అన్నాడు శైలజను. "ఏమిటి? ఎక్కడికి?" "మా ఇంటికి. అదే మీ మిత్రురాలింటికి." "ఎందుకండి మీకు శ్రమ? నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. మీకు ఇబ్బంది కలిగించలేకనే ఉత్తరం వ్రాయలేదు." "ఏమో బాబు, అవన్నీ నాకు తెలియదు. ఈ 2 రోజుల నుంచి స్టేషన్కొచ్చి ఒంటరిగా తిరిగి వెళ్తున్న నన్ను చూసి గిరిజ ముఖం ముడుచుకుంటూ ఉంది. ఇవాళ మీరు వచ్చి నాతో రాకపోతే నాకు దేహశుద్ధి. 1.5 రోజులు ఉపవాస శిక్ష తప్పదు." పక్కున నవ్వేసింది శైలజ. "అందువల్ల కనీసం నన్ను రక్షించటానికైనా మీరు నాతో రాక తప్పదు. మిగిలిన విషయాలు మీ స్నేహితురాండ్రిద్దరూ మాట్లాడుకోండి." శైలజ ఆశ్చర్యంగా తలపోయసాగింది లోలోన. ఇల్లు చేరే వరకి కూడా. భార్య స్నేహితురాలి కోసమని ఇతడు భార్య ఆజ్ఞానుసారం 3 రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడా? అంటే అతడిది మంచి స్వభావమనేగా అర్థం. గిరిజ అతడు అంత అన్యోన్యంగా ఉంటున్నారన్నమాట. చూస్తాగా అదేమిటో. "దిగండి, ఇల్లు వచ్చేసింది." టాక్సీ తలుపు తీసి పట్టుకుని నవ్వుతున్నాడు శేషాద్రి. తన పరధ్యానానికి సిగ్గుపడుతూ దిగుతున్న శైలజని గాలివానలా వచ్చి చుట్టుముట్టింది గిరిజ. "హమ్మయ్య, వచ్చావా? మా పతి పరమేశ్వరులు చెప్పులరిగిపోయేటట్టు తిరుగుతున్నారు నీకోసం. ఇదిగో గిరిజాదేవి, మీ ఆజ్ఞానుసారం మీ స్నేహితురాల్ని పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి ఒప్పచెప్పాను. ఇక మాకు ఆఫీస్ పోవడానికి అనుమతించితే ధన్యులమవుతాం." "ఓ ఎస్, తమరు నిక్షేపంగా దయచేయవచ్చు తమ కార్యాలయానికి. ఇన్నాళ్లకి కలుసుకున్న స్నేహితులం మాట్లాడుకోకుండా మీ అడ్డం దేనికి మధ్యన? చూసావా ఎంత స్వార్థపర్రాలివి. ఒక్క ముక్క కృతజ్ఞతైనా లేదు. ఏరు దాటాక తెప్ప తగలబెట్టే రకం." నవ్వు దాచుకుంటూ నిష్ఠూరాలు పలుకుతున్నాడు శేషాద్రి. "అన్నట్టు సాయంత్రం తొందరగా రండి, ఎటైనా వెళ్దాం." "చిత్తం." "ఓ, మర్చిపోయాను. రేపు సెలవు పెట్టేయండి. శైలుని యూనివర్సిటీకి తీసుకెళ్లరు?" "రాణిగారి ఆజ్ఞ." ఇక మిన్నకుండలేని శైలజ కల్పించుకుంది. "నేను వెళ్ళగలను గిరిజ. ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడతావ్? పర్వాలేదులెద్దు, ఒక్కరోజేగా. నీకోసం ఆ మాత్రం చేయలేమో." "ఆవిడ గారి ఆజ్ఞేనండి బాబు." నవ్వేస్తూ వెళ్ళిపోయాడు శేషాద్రి. ఆదరా బాదరా వంటింట్లోకి వెళ్ళిపోయింది గిరిజ. "స్నానం చేసేసిరా శైలు" అంటూ అనిర్వచనీయమైన భావాలతో నేరస్తురాలిగా బాధపడసాగింది శైలజ. "దగ్గర స్నేహితురాలనై ఉండి నీ వివాహానికి రాలేదు నేను. నువ్వు నాకింత చేస్తున్నావు. సిగ్గుగా ఉంది గిరిజ నాకు" అన్నది వంటగదిలో పీట వాల్చుకుంటూ కూర్చుంటూ. ఉప్మా ప్లేటు అందిస్తూ నవ్వింది గిరిజ. "ఆ సంగతి నేనెప్పుడో మర్చిపోయాను. నువ్వింకా బాధపడుతున్నావా?" తప్పిదమునొచ్చిన దానిలాగా తల వంచుకుంది శైలజ. మీరిద్దరూ చెప్పదలుచుకున్న మాట చెప్పలేకపోయింది. మేమిద్దరమే ఉండేది. కానీ అది నామకార్థం మాత్రమే. యాత్రాస్థలం కదా. తిరుపతి భగవానుని దర్శనానికి వచ్చిన మా చుట్టాలంతా మా ఇల్లు కూడా తప్పనిసరిగా పావనం చేసి వెళ్తారు." "అది కాదు మరి?" "ఓహో, అదా?" నవ్వేసింది గిరిజ. "మేమిద్దరం బాగానే, అదే ఇష్టంగానే ఉన్నామా అని నీ సందేహం, అవునా?" అవునన్నట్లు తల పంకించింది శైలజ. "నువ్వే చూస్తావుగా" గంభీరంగా అనేసి వంట పనిలో నిమగ్నమైపోయింది గిరిజ. ఇద్దరూ కబుర్లలో పడితే కాలగమనమే తెలిసి రాలేదు. కాని గిరిజ ఎంత కలివిడిగా ప్రవర్తించినా శైలజకి లోలోపల ఏదో అస్థిమితమైన భావం కదులుతూ అసంతృప్తి కలిగిస్తూనే ఉంది. ఈమె నా పూర్వపు స్నేహితురాలు గిరిజ కాదు. ఈమె వివాహిత, శేషాద్రి భార్య అనే భావం ఏదో తెలియని దూరాన్ని సృష్టించసాగింది. అయితే ఈ ప్రత్యేకత ఆమెని తనకంటే అధికురాల్ని కావించినదనో లేక అల్పురాల్ని చేసిందనో మాత్రం నిర్ణయించుకోలేకపోయింది. చిరంజీవి శైలుకి ఆశీర్వాదాలు. ఇక్కడంతా క్షేమం. హాస్టల్లో నీకు సౌకర్యంగా బాగానే ఉందని తలుస్తాను. నువ్వు వెళ్ళిన దగ్గర్నుంచి ఇల్లు చిన్నబోయింది. అంత దూరాన ఉండి పై చదువులు చదివి నువ్వేం చేయాలో నాకిప్పటికీ అర్థం కావటం లేదు. లక్షణంగా పెళ్లి చేసుకొని ఒక ఇంటి దానవైతే నాకెంత మనశ్శాంతి. పార్వతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఇక చదవనంది. అయితే అందరి ప్రశ్న ఒక్కటే,
అక్కకు కాకుండా చెల్లికి ఎలా పెళ్లి చేస్తారని. ఇలాంటి సిగ్గుమాలిన ప్రశ్నకి సమాధానం చెప్పుకోవలసిన గతి పట్టింది నాకు ఈనాటికి. ఎవరి మట్టుకు వాళ్ళే రోజులు మారుతున్నాయి, పద్ధతులు మారుతున్నాయి. మరో కులంలో పెళ్లిళ్ళు చేసుకున్నా పర్వాలేదు, కట్నాలు వద్దు అంటారు. క్రియ వరకు వచ్చేసరికి ఎవరికి వాళ్ళే అయ్యో పద్ధతులు వదులుకుంటామా, ఆచారాలు ఆచారాలే అంటూ కుంటి సాకులు చెబుతారు. చక్కగా చదువుకుంటున్నామనుకుని ఇంతకాలం మురిసిపోయి చదివించాను. చదివిన కొద్దీ పెరిగిన కొద్దీ ఏకుమేకై మాట వినకుండా పోతారని ఇప్పుడు తెలుసుకున్నాను. అందుకే పార్వతికి 15 ఏళ్లకే పెళ్లి చేయదలుచుకున్నాను. నీకు గాని మనసు మారితే నిస్సంకోచంగా వ్రాయి. తర్వాత అమ్మవై ఉండి ఇలా చేశావని నిష్ఠూరం వేయవద్దు. వెంటనే జవాబు వ్రాయి. అమ్మా. చిచి, పెళ్లి పెళ్లి పెళ్లి. పశువుల మాదిరిగా మనుషులు కూడా తినటం కనటం మాత్రమే పనైతే ఇంకేముంది? విసుగ్గా ఉత్తరం విసిరికొట్టి చికాకు తగ్గించుకునే ఉద్దేశంతో గిరిజ ఇంటికి బయలుదేరింది. అది సెలవు రోజు. శేషాద్రి, గిరిజ క్యారం బోర్డ్ ఆడుతున్న శబ్దం, మధ్య మధ్యలో మాటలు నవ్వులు వీధిలోకే వినవస్తున్నాయి. సెలవు దినం కావడం వల్ల ఇంట్లోనే ఉన్నట్టున్నాడతను. నేను రావటం బాగుండదేమో తటపటాయిస్తూ వరండాలోనే నిలబడిపోయింది శైలజ. లోపల ఆట కంటే హాస్య సరసోక్తులు ఎక్కువగా వినవస్తున్నాయి. నేను నెగ్గితే ఏమిస్తావ్? శేషాద్రి ప్రశ్న. ముందిది చెప్పండి, నేను నెగ్గితే ఏమిస్తారు? గిరిజ ఎదురు ప్రశ్నించింది. సాయంత్రం సినిమాకి తీసుకెళ్తాను. ఒకటేనా? పోనీ 2, ఫస్ట్ సెకండ్ షోలు 2. మరి నువ్వు? ఒక్క సినిమా అంతే. నీ డబ్బుతోనా? నాకేం డబ్బుంది? నేనేమైనా ఉద్యోగం చేస్తున్నానా? బాగుంది, చాలా బాగుంది. నువ్వు నెగ్గినా నేను నెగ్గినా శిక్ష నాకేనన్నమాట. అదేం కుదరదు. నేను నెగ్గితే నీ డబ్బుతో తీసుకెళ్ళాలి, నువ్వు నెగ్గితే నా డబ్బు, సరేనా? ఆ ఆటలేం సాగవు మహారాజా. మీరే పూర్తిగా నా వారైనప్పుడు ఇక మీ డబ్బు వేరే ఎక్కడుంది? అబ్బా, ఎంత తెలివి! తెలివి కాదు, ఉన్నమాటే. నేను ఇంటికి మహారాణిని. ఇంటి సేవ, ఆలనా పాలన, బరువు బాధ్యతలన్నీ నావి. కనుక తల్లి సజీవ నిర్జీవములన్నీ కూడా నావే. అనగా నా ఇల్లు, నా భర్త, వగైరా వగైరా. అవునవును, ఆ మిగిలింది కూడా ఊరించి మరీ అర్ధాంతరంగా వదిలేశావేం? నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, అవునా? కుంటగా అంటూనే పెద్దగా నవ్వాడు శేషాద్రి. పోండి, ఇలాంటి మాటలంటే నేను ఆడేది లేదు. క్యారం బోర్డు ఎత్తి పడేసిన శబ్దం. అబ్బా, ఇంత వీరనారికి అంతలోనే ఇంత సిగ్గు? నేను మాత్రం ఏమన్నాను? పెళ్లి చేసుకుని 2 ఆ తర్వాత 3, 4 అవడానికి తప్పనిదే కదా. మీకసలు సిగ్గులేదు. నాతో మాట్లాడకండి. నాకే సిగ్గు ఉంటే నీ సిగ్గుని ఎలా పోగొట్టగలను? మరింత బిగ్గరగా నవ్వసాగాడు. మరి నిలవలేకపోయింది శైలజ. ఆ ఇద్దరి సంతోషం మధ్యకు వెళ్లాలని లేకపోయినా అంత దూరం వచ్చి మిత్రురాల్ని కలుసుకోకుండా తిరిగిపోవటానికి మనస్కరించలేదు. ఏం చేస్తున్నారు? అంటూ లోనికి ప్రవేశించింది అప్పుడే వచ్చిందాన్లాగా. నమస్కారం, రండి రండి. గిరిజ కంటే ముందే శేషాద్రి ఆహ్వానించాడు. ఏదో సెలవు రోజు కదా, ఇంటి పట్టున ఉన్నాను. అంచేత మీ గిరిజకు నాతో తీరికగా దెబ్బలాడే అవకాశం కలిగింది. చూడండి ఎంత అన్యాయమో. ఆయన మాటలు నమ్మకశైలు. గిరిజ ఆదేశించినట్లే అంది. అమ్మయ్యో, శేషాద్రి తేలు కొట్టినట్టే ఉలిక్కిపడ్డాడు. ఒకరికి 2 అయ్యారు. ప్రస్తుతం మీ బలమే ఎక్కువ కనుక నేను రాజీ పట్టం ఉత్తమం. మనస్ఫూర్తిగా నవ్వేసింది శైలజ. నేను మీతో పోట్లాడగలననే భయం వద్దులేండి. ఊరకనే సెలవు రోజు చూసిపోదామని వచ్చాను. గిరిజ అతిథి మర్యాదల్లో పడింది. కాఫీ మాత్రమే చేయి గిరిజ. నేను హోటల్ నుంచి ఏమైనా తీసుకొస్తాను. టిఫిన్ చేస్తూ కూర్చుంటే పిక్చర్ టైం దాటిపోతుంది. శైలజ వారించేలోగానే మెరుపులా మాయమయ్యాడు. సాయంత్రం పిక్చర్కి వెళ్తున్నాం, నువ్వురా అంది గిరిజ. వద్దులెద్దు, మీ మధ్యన నేనెందుకు? చాలే, సరదాగా కలిసి వెడదాం. పిక్చర్ నుంచి నిన్నటే హాస్టల్లో దిగవిడిచి వచ్చేస్తాం. వద్దు బాబు, నన్ను బలవంతం చేయకు. శేషాద్రి రానే వచ్చాడు ఇడ్లీ పకోడీ పొట్లాలతో. చెప్పావా పిక్చర్ ప్రోగ్రాం గురించి? వారిని కూడా పిలిచావా? భార్యని అడిగాడు. రానంటోంది, గిరిజ ఫిర్యాదు చేసింది. అదేమండి, ఎటూ వచ్చారుగా, సరదాగా వెళ్దాం. చిత్రం జరుగుతున్నంతసేపు అందలి దృశ్యాల గురించో మరి ఇంకే విషయాల మీదనో శేషాద్రి హాస్యాలు విసురుతూనే ఉన్నాడు. నెమ్మదిగా అతి మెల్లన స్వరాన గిరిజ అతనికి సమాధానాలియ్యడం లేకపోతే కసురుకోవటం చేస్తూనే ఉంది. వద్దు అనుకుంటూనే అంతా గమనించింది శైలజ. నిస్సందేహంగా గిరిజ వివాహ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంది. గిరిజ నటించడం లేదు. శేషాద్రి ఆమెని అమితంగా ప్రేమిస్తున్నాడు. ఆ దంపతుల మధ్య డబ్బు అడ్డుగా నిలవడం లేదు. భార్యపై అతడు అనురాగమే కురిపిస్తున్నాడు. కానీ అధికారం చెలాయించటం లేదు.
నేను మరొకసారి ఓడిపోయాను అనుకుంది. ఆ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ హాస్టల్లో. శేషాద్రి ఇంట లేని సమయంలో గిరిజతో పార్వతి వివాహ విషయమై తల్లి ఉత్తరం గురించి మాట్లాడవలనని వెళ్లిన శైలజకి అపురూపమైన దృశ్యం కంటపడింది. గిరిజ అస్వస్థతగా ఉన్నట్టుగా పడుకుని ఉంది. శేషాద్రి ఆమె వద్దనే కూర్చుని కనతలకి ఏదో మందు రుద్దుతున్నాడు. హాయిగా పడుకో, ఈరోజు ఏమీ పని చెయ్యొద్దు అంటున్నాడు. పడుకుంటే పనులెలా జరుగుతాయి? నీరసంగా నవ్వుతోంది గిరిజ. ఏం పనులవి? నాకు చెప్తూ ఉండు, ఎలా చేయాలో చేసేస్తాను. భోజనం ఈ పూటకి హోటల్ నుంచి తెచ్చేస్తాను. నువ్వు మంచం దిగితే మాత్రం నా మీద ఒట్టే. అబ్బా, ఎందుకంత పెద్ద మాటలు? ఇంట్లో పనిచేసి ఆఫీస్కి వెళ్ళి అలసిపోరు? కాస్త తలనొప్పే కదా, ఓ పావుగంట పోయాక నేను లేచి చేస్తాను. వీల్లేదు ఖండితంగా అన్నాడు శేషాద్రి. ఓ రోజు భోజనమైనా మానేస్తాను కాని ఒంట్లో బాగుండని నీ చేత పని మాత్రం చేయించుకోలేను. ఉండు, ముందు నీకు కాఫీ తెస్తాను అంటూ వెనుదిరిగి అప్పుడు చూశాడు శైలజని. ఓ, మీరొచ్చి ఎంతసేపయింది? ఇప్పుడే. భోజనం మానేస్తానంటున్నారు, ఏమిటి సంగతి? ఉదయం లేచిన దగ్గర నుంచి తలనొప్పితో బాధపడుతోంది. వంట చేయొద్దంటే వినడం లేదు. అంచేత నేనసలు భోజనమే చేయనని చెబుతున్నాను. బాగుంది, కానీ మీరు ఉపవాసము చేయనక్కర్లేదు. గిరిజ శ్రమపడను అక్కర్లేదు. ఈరోజు కిచెన్ ఇన్ఛార్జిని నేను. మీరు వెళ్ళి స్నానం చేసి రండి. వద్దు శైలు, నువ్వెందుకు శ్రమ పడతావు? అభిమానంగా అంది గిరిజ. నువ్వు నా కోసం ఆయన్నెందుకు శ్రమ పెడుతున్నావు? అందుకే. ఉండు, ముందు కాఫీ చేస్తాను. హమ్మయ్య, రక్షించారు. శేషాద్రి నవ్వుకుంటూ స్నానాల గదిలోనికి నిష్క్రమించాడు. తర్వాత ఏవి ఎక్కడున్నాయో అతడు చూపగా తాను గంటలో వంట పూర్తి చేసింది. ఆయనకి ఎలా కావాలో నీకు తెలియదు అంటూ గిరిజ వడ్డన చేయడానికి తాను లేచి వచ్చింది. ఆ ఇద్దరి అన్యోన్యతను అంచనా వేసుకుంటూ డ్రాయింగ్ రూంలో పేపర్ చేత పట్టుకుని కూర్చున్నదే కాని ఆమెలో ఆలోచనలన్నీ ఆ ఇరువురి చుట్టూనే తిరుగుతున్నాయి. ఆమెకి కొద్దిగా తలనొప్పి వస్తే అతడెంత గిలగిలలాడిపోతున్నాడు. ఇటువంటి పురుషులు కూడా ఉంటారా? చాలా థ్యాంక్స్ అండి, ఆఫీస్కి వెళ్ళిపోతూ అన్నాడు శేషాద్రి. మిమ్మల్ని చూడగానే గిరిజ తలనొప్పిపోయింది. మీకు శ్రమ కలిగినా నాకు చక్కటి భోజనం దొరికింది అన్నట్టు బజార్ నుంచి మీకేమైనా కావలిస్తే చెప్పండి, వచ్చేటప్పుడు తెస్తాను. అన్ని మాటలకు శైలజ నుండి ఒక చిరునవ్వే సమాధానమైంది. ఏమీ వద్దు, గిరిజ అందుకుంది. మీరు త్వరగా రండి, సాయంత్రం శైలు కూడా ఉంటుంది. ఈరోజు సెలవేనట, ఎటైనా వెళ్దాం. శేషాద్రి వెళ్ళిపోయాడు. రా శైలు, మనం భోజనం చేద్దాం, గిరిజ ఆప్యాయంగా పిలిచింది. తనని కన్నార్పకుండా చూస్తున్న శైలజని ఆశ్చర్యంగా చూస్తూ అన్నది గిరిజ. ఏయ్, నిన్నే, ఏమిటి ఆలోచిస్తున్నావు? అన్నం తిందాం రమ్మంటున్నాను. శైలజ నెమ్మదిగా లేచి కూర్చున్న తావు నుండి, నిజం గిరిజ, చాలా ఆలోచిస్తున్నాను. నిజంగా నాకు ఆకలి లేదు, అంతగా కడుపు నిండిపోయింది. సంతృప్తితో నీ సుఖాన్ని చూస్తుంటే. అంటే? అర్థం కాక అడిగింది గిరిజ. నిజం గిరిజ, భార్యని వంట ఇంటి దాసీగా చూసే మగవాళ్ళు, అర్ధాంగి కదా అని అర్థం లేని అధికారాలతో బాధించే మగవాళ్ళు మాత్రమే కాక శేషుగారి వంటి ఉత్తములు కూడా ఉంటారని ఈనాడే తెలుసుకున్నాను. గిరిజ ఏమీ సమాధానమియ్యలేదు. నిర్మలంగా చిరుహాసం చేసింది. పద, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అంది. భోజనాలు చేస్తున్నంతసేపు ఇంచుమించు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. గిరిజ హఠాత్తుగా అడిగింది. శైలు, వివాహాల గురించి, జీవితాల గురించి నీవు ఆలోచించడం ఎప్పటినుంచి మొదలైంది? నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే నేను మనిషిని కాదనుకున్నావా? ఆ మాత్రం ఆలోచనలేరాని అపరిపక్వ హృదయం అనుకున్నావా? అభిమానంగా అడిగింది శైలజ. నేను అలా అనలేదు. నీకు వివాహం అంటే అసహ్యం, పురుషులంటే ద్వేషం. మరి నీవు దాంపత్యాన్ని గురించి ఆలోచిస్తున్నావంటే నీలో మార్పు వచ్చినట్లే కదా? శైలజ ముఖం అరుణిమదాల్చింది. నాకు వివాహం అంటే అసహ్యమని అనలేదు. డబ్బుతో భర్తను కొనుక్కోవడం అసహ్యమన్నాను. పురుషులంటే ద్వేషమైతే నీ ఇంటికసలు ఎందుకొస్తాను? శేషాద్రి గారితో ఎందుకు మాట్లాడతాను? నిట్టూర్చింది గిరిజ. శైలు, చిన్ననాటి నుంచి స్నేహితులం మనం. అయినా నువ్వు నాకెప్పుడూ అర్థం కాలేదు, కోపంగా అన్నది శైలజ. అది కేవలం నీ అపోహ, అర్థం చేసుకునే శక్తి లేక, అంతే. ఒక యువతి పెళ్లి వద్దు అన్నదంటే ఆమెని పురుష ప్రపంచం అంటేనే అసహ్యమని ఎందుకనుకోవాలి? శైలు, నీ మాట నిజమే. నేను కూడా నిన్నో సంగతి అడుగుతాను. ఒక పురుషుడు భార్య పట్ల కరుకుగా ప్రవర్తించాడంటే అందుకు వెనుక ఎన్ని కారణాలున్నాయో, ఉండగలవో నువ్వెన్నడైనా ఆలోచించావా? దోషమంతా అతడిదేనా? కాక ఇంకేమిటి? లేదు శైలు, లేదు. ఇది ప్రశ్న ఎంత చిన్నదో సమాధానం అంత పెద్దది. జీవితకాలమంతా పరిశోధించినా పూర్తిగా తెలుసుకోలేమేమో.
నా మటుకు నాకు నా అభిప్రాయం ఏమిటంటే చెడు మంచి ఏ ఒక్క జాతిని ప్రత్యేకించి ఆశ్రయించి ఉండవు. చాలే, శేషాద్రి గారు పురుషులలో ఒక ఎక్సెప్షన్ అంతే. అందుకని నువ్వు మగాళ్ళందర్నీ వెనకేసుకురాకు. లేదు శైలు, అక్కడే పొరపడుతున్నావు నువ్వు. ఒక పురుషుడు ఒక రకంగా ప్రవర్తించినప్పుడు అతడు పెరిగిన పరిసరాలను కూడా పరిశీలించాలి. అతడలా ఎందుకున్నాడో. చాలు తల్లి, నువ్వు నా బుర్ర పాడు చేయకు, విసుగ్గా విదిలించినట్లే అంది. సరే, నీ ఇష్టం. ఒకనాటికి మాత్రం నీవే తెలుసుకుంటావు. ఇక మనం ఈ విషయం వదిలేద్దాం. ఇద్దరూ భోజనాలు ముగించి ఇవతలికి వచ్చి కూర్చున్నారు. శేషాద్రి ఉన్నాడా అండి అంటూ ప్రవేశించాడు ఒక యువకుడు. లేరు, కాని రండి రండి సాదరంగా ఆహ్వానించింది గిరిజ. ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఓ, అయితే సాయంత్రం వస్తాను. పర్వాలేదు, కూర్చోండి. ఈ మధ్య ఎప్పుడూ రావడం లేదే. ఏదండి, ఏవోవో పనులు కూర్చుంటూ అన్నాడతను. శైలు, వీరు చలపతి గారని వారి స్నేహితులు. ఈమె నా స్నేహితురాలు చలపతి గారు. శైలజ ఎంఎస్సీ చదువుతోంది. పరిచయాలు చేసింది. చాలా సంతోషం నమస్కరిస్తూ అన్నాడతను శైలజని చూస్తూ. అతడినే పరీక్షగా చూస్తున్న శైలజ చూపులు తిప్పుకుంటూ నమస్కారం అంది. గిరిజ అతడికి అతిథి సత్కారాలు చేయటానికి వంట ఇంట్లో ప్రవేశించింది తిరిగి. చలపతి సిగరెట్ ముట్టిస్తూ శైలజతో మాటల్లో పడ్డాడు. ఎలా ఉంది హాస్టల్ జీవితం, బాగుందా? అతి సాధారణంగా ఏనాటి నుండో పరిచయం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడు చలపతి. కొత్త మనిషితో మాట్లాడుతున్న మొహమాటం కానీ, ఒక పరాయి స్త్రీతో సంభాషించే సమయాన ప్రదర్శించే సంకోచం గాని, తెచ్చిపెట్టుకున్న అభినయం కానీ ఏమీ లేవు. వెకిలి చూపులు, వెర్రి నవ్వులు అస్సల్లేవు. వస్త్రధారణ కూడా హుందాగా ప్రత్యేకంగా ఉన్నదే కాని ఈనాడు ఎల్లెడలా కావస్తున్న అనుకరణ లేదు. బాగానే ఉందిలేండి, ఏమైనా సొంత ఇంటిలాగా ఉండదు కదా. సహజంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది శైలజ. కాని ఆ ప్రయత్నం వ్యర్థమే అవుతుంది. మాట తడబడుతుంది. కళ్ళు కిందికి వాలిపోతున్నాయి. కారణం ఆమెకే తెలియదు. ఓ, అయితే మీరు సొంత ఇంటిని ఎక్కువ ప్రేమిస్తారన్నమాట. బహుశా మీ ఇంట్లో స్వర్గం వంటి వాతావరణం ఉండాలి. అదృష్టవంతులు. కాదు కాదు, అది కాదు, కాని ఏది అవునో మాత్రం వివరించలేకపోయింది. నా మటుకు నేను అంటే చిన్నతనంలో విషయంలేండి. ఎప్పుడు ఈ బందిఖానా వంటి ఇంటి నుంచి స్వేచ్ఛగా ఎగిరిపోదామా అని చూసేవాణ్ణి. తన మాటలకు తానే నవ్వేశాడు. ఏంటండోయ్, మీ ముచ్చట్లు మా శైలజకి వినిపిస్తున్నారా? గిరిజ ప్రవేశించింది. అల్పాహారం, తేనీరు వగైరా సరంజామాతో. మరలా నవ్వాడతను. ఏం చేయను మరి, నన్ను చూస్తూనే వదినగారు వంటింట్లో దూరుతారు. నేనా సందడి కోరుకునే రకం. అందుకే కనిపించిన వారితో కబుర్లు చెబుతున్నాను. మంచి పని చేస్తున్నారు. అన్నట్టు మీరెలా వచ్చారు? కారులోనేనా? ఆ, నిన్న రాత్రి ఒక స్నేహితుడి వివాహం అయ్యింది కొండమీద. నీ కారుతో పాటు నీ సేవ కూడా అవసరమే మిత్రమా అన్నాడు వాడు. అంచేత నిన్న పొద్దున్నే వచ్చాను తిరుపతికి. ఈ ఉదయం 9 వరకు ఆ డ్యూటీలోనే ఉన్నాను. విముక్తి లభించిన తర్వాత ఇటు వచ్చాను. ఎటు ఇంత దూరం వచ్చాను, మిమ్మల్ని చూసిపోదామని. మంచి పని చేశారు. ఏమీ అర్జెంటు పనులు లేకపోతే ఉండిపోరాదు. సాయంత్రం ఆయన్ను కూడా చూసి వెళ్దురుగాని. నాకు పనులేముంటాయి గాని శేషాద్రిని ఒక్కసారి ఆఫీసులో కలిసి వెళ్ళిపోతానులేండి. ఎందుకు? పర్వాలేదు, ఉండిపోండి. ఈ రోజుకి సాయంత్రం సరదాగా ఎటైనా వెళ్లాలని కూడా అనుకున్నాం. మీరు ఉంటే సరదాగా ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు చలపతి. కానియండి, మీ మాట ఎందుకు కాదనాలి? ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉందిలేండి. మీరు ఓ చిన్న పని చేసి పెడతానంటే చెప్తాను మరి. అవశ్యం, ఆజ్ఞాపించండి. నాటక పక్కిలో మాట్లాడిన చలపతిని చూస్తూ నవ్వేసింది శైలజ. తీరా చెప్పిన తర్వాత కాదనకూడదు. గిరిజ పరీక్షగా చూస్తూ అంది. చెప్పి చూడరాదటండి అదేమిటో. చలపతి మరో సిగరెట్ వెలిగిస్తూ తేలికగా అనేశాడు. ఆ ఇరువురి సంభాషణలో తాను కలగజేసుకునేది మాట్లాడేది ఏమీ లేక, ఖాళీగా కూర్చోలేక శైలజ లేచి చలపతి ఖాళీ చేసిన కప్పు ప్లేటు లోనికి తీసుకుని పోబోయింది. తల్లి తల్లి, ఉండు ఉండు, నీ అవసరం కూడా చాలా ఉంది. మీరిద్దరూ సహకరిస్తే కాని నా యజ్ఞం పూర్తి కాదు. విస్మయంగా చూసింది శైలజ అర్థం కాని మొహంతో. చూసారా, మీ స్నేహితురాలు ఎంత తెలివైనవారో. ముందు నన్ను బంధించారు, తర్వాత మిమ్మల్ని. అలాగంటున్న చలపతి వైపు అప్రయత్నంగానే చూసిన శైలజ తడబడుతూ చూపులు తిప్పుకుంది. ఆ కళ్ళలో ఏమి ఆకర్షణ, ఆ మాటలలో ఎంత దర్పం. మరలా గిరిజే అంది. రేపు నాకు కైలాస గౌరీ నోము ఉద్యాపన. ఆమె మాటలు పూర్తి కాకుండానే చలపతి అందుకున్నాడు ఉత్సాహంగా. ఓ ఎస్, దివ్యంగా చేసుకోండి. శనగలు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు అన్నీ ఏమేం కావాలో నాకు తెలుసు. మా అక్కల కోసం తెస్తుంటానుగా. ఎటొచ్చి ఎన్నెన్ని కావాలో మాత్రం చెప్పండి.
హమ్మయ్య, అయిందా మీ లిస్ట్? అవన్నీ నేను ముందస్తుగానే అమర్చుకున్నాను. కానీ మరి ఇంకేమిటి, పౌరోహిత్యం చేయాలా ఏం నేను? హాస్యంగా అడిగాడు. మీ కార్లో తీసుకెళ్లి పేరంటాలు పిలవడానికి సహాయపడాలి. ఓ ఎస్, ఉత్సాహంగా అనేస్తూ మరలా ఉలిక్కిపడి భయం భయంగా చూశాడు. ఏ ఇళ్లకెళ్లాలో చెప్పండి, దివ్యంగా తీసుకెళ్తాను. నన్ను మాత్రం ఇళ్లల్లోకి రమ్మనకండి, సరేనా? అలాగంటే ఎలాగా? నీరసపడుతూ అంది గిరిజ. ఏం, పిలుపుకి ఈ పోతు పేరంటాలు తయారయ్యారేమిటని అందరిచేత ఎగతాళి చేయించుకోవాలా? ఈసారి చలపతి స్వరం కొద్దిగా తీవ్రంగా ధ్వనించింది. ఆ మాటలు వింటూనే శైలజ, గిరిజ ఆపకుండా 5 నిమిషాల పాటు నవ్వారు. తర్వాత గిరిజ బతిమాలుతున్న దూరంలో అంది. తలనొప్పితో ఉదయం నుండి నాకు బాగుండలేదు. శైలజ సమయానికి వచ్చి వంట అది చేసి పెట్టి ఆదుకుంది. ఇప్పుడు ముస్తాబై బయలుదేరే ఓపిక లేదు నాకు. ఇంటి దగ్గర ఏర్పాట్లు చూసుకుంటాను. మీతో శైలు వస్తుంది. శైలజ, చలపతి కూడా అదిరిపడ్డారు. బాబాబు, శైలు కాదనకు తల్లి. పూజంతా అయింది. ఆఖరి తంతు కూడా నిర్విఘ్నంగా పూర్తయిపోతే పనికి వచ్చినట్టే. నాకు తృప్తి ఉంటుంది. పుణ్యంలో సగం నీకు దక్కుతుంది. నీకసలు బుర్ర లేదు గిరిజ. ఈ ఊళ్ళో నాకసలు ఎవరు తెలుసని ఎలా వెళ్తాననుకున్నావు? శైలజ బాగా విసుగుదల కనపరిచింది. అందుకే చలపతి గారి వెంట పంపిస్తున్నాను. విషయ వివరణ అంతా ఆయనే చేస్తారు. నువ్వూరికే గిరిజ తప్పకుండా రమ్మంది. గౌరీ నోము నోచుకుంది అంటూ బొట్టు పెట్టి చెప్తే చాలు. అవుననలేక కాదనలేక గుడ్లు మిటకరించి చూడసాగింది శైలజ. అటు మౌనంగా కూర్చున్న చలపతి వదనంలో కూడా అయిష్టత ద్యోతకమవుతుంది. ఇంట్లో ఏమేం పనులు చెయ్యాలో చెప్పు, నేను లక్షణంగా చేసి ఉంచుతాను. త్వరగా మంచి బట్టలు కట్టుకుని నువ్వు వెళ్ళు పిలుపులకు. అంతేకాని నా ప్రాణం తీయక తల్లి, శైలజ ఖండితంగా అంది. బొత్తిగా అలా ఎవరికి వారే పట్టుపడితే ఎలాగే శైలు? నా బంగారు స్నేహితురాలివి కదూ, వెళ్ళిరా కదూ. మరిదిగారు, ప్లీజ్ శైలజని ఒప్పించి తీసుకువెళ్ళండి. నేనీలోగా స్నానం చేసి అన్నీ సిద్ధం చేసుకుంటాను దేవుడి దగ్గర. ఎలాగైతే మరో 5 నిమిషాలు బ్రతిమిలాడి శైలజను, చలపతిని కూడా పంపించి తృప్తిగా నిట్టూర్చింది గిరిజ. 5 అయ్యేసరికల్లా వచ్చేయాలి సుమా, సినిమా ప్రోగ్రాం ఉందిగా. కారు బయలుదేరుతుండగా గిరిజ ఓ కేక పెట్టింది. కాని కోపంగా ఉన్న శైలజ గాని, ఇబ్బందిగా బాధపడుతున్న చలపతి గాని సమాధానమియ్యలేదు. అబ్బో, తలనొప్పి ఎగిరిపోయిందా? సినిమాకు తయారైపోయావ్ పట్టుచీర సింగారించి? సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే గిరిజను హాస్యానికి పలకరిస్తూ లోనికి అడుగుపెట్టాడు శేషాద్రి. అరే, అంతగా అలసిపోయారా ఈ మాత్రానికే? ఇద్దరూ అలా ముఖాలు వేళ్లాడేశారు. గిరిజ ప్రశ్నకు ఎవ్వరూ తలెత్తి కూడా చూడలేదు. ఏరోయ్ చలపతి, ఎప్పుడూ పరిచయం లేని అవతారంలో చూస్తున్నాను నిన్ను. ఏమిటి కథ? అసలెప్పుడొచ్చావు? మీరిద్దరూ కలిసి రావడం ఎలా జరిగింది? చలపతి భుజంపై చరుస్తూ ప్రశ్నల వర్షం కురిపించాడు శేషాద్రి. చలపతి కోపంగా చూశాడు. అదిగో ఉన్నారుగా వదినమ్మగారు, వారినడుగు ఈ ప్రశ్నలన్నీ. శేషాద్రి మరింత అయోమయంగా చూశాడు. గిరిజ నవ్వేస్తూ విషయం వివరించింది శేషాద్రికి. అయితే అందులో అంతగా నీవు కోపగించవలసిందేముందిరా అన్నాడు చలపతిని. చాలేవోయ్, మహా సమర్థించుకుంటున్నావు భార్యామణిని. చర్రున లేచాడు చలపతి. వదిన అని పిలిచినందుకు భలే శిక్ష వేశారు. చస్తే జన్మలో ఇంకెవర్ని అలా పిలవను అన్నాడు గిరిజ వైపు తిరిగి. గిరిజతో పాటు శైలజ కూడా పక్కున నవ్వింది, తన కోపం మరిచి. ఏడుకొండలవాడి దర్శనం చేసుకుంటే పాపాలు కడుక్కుపోతాయంటారు. నాకు మాత్రం ఎగతాళి అపహాస్యాలే దక్కాయి అన్నాడు మరలా వాష్ బేసిన్ దగ్గర ముఖం కడుక్కుంటూ. ఈసారి ఎవరూ నవ్వలేదు. చలపతి ఎందుకంత సీరియస్ గా మాట్లాడుతున్నాడా అన్నట్టు ముఖముఖాలు చూసుకున్నారు గిరిజ, శేషాద్రి. శైలు ఇట్రా. గిరిజ శైలజని లోపలికి పిలుచుకుపోయింది. ఏమిటైందో ఇప్పుడు చెప్పు అంది పలహారం ప్లేటు చేతికందిస్తూ. ఏమిటి చెప్పేది? తీవ్రంగా అంది శైలజ. ఆ మాత్రం ఊహించుకోలేవు? నిజంగానే బాబూ, నేను ఊహించలేను. ప్రతి ఆడది చిన్నదే అనుకో, ముసలి ముతికే అనుకో, ఒక్కటే మాట. చలపతి, మాకు తెలియకుండా ఇంత ఘనకార్యం ఎప్పుడు చేశావు అంటూ ఒక యువతి యువకుడు కలిసి తిరిగితే తప్పనిసరిగా భార్యాభర్తల సంబంధమే ఊహించుకునే అజ్ఞాన సంగమైపోయింది. చిచి, ముఖం రోషంతో సిగ్గుతో కందిపోయింది. గిరిజ ముఖం వివర్ణమైపోయింది. చచా, అస్సలు నేను ఊహించలేదు సుమా ఇలా జరుగుతుందని పశ్చాత్తాపపడుతున్నట్టుగా అంది. సరే, సగం చచ్చి ఆ చలపతి గారు అన్నీ వివరించేవారు. అంతా విన్న తర్వాత మరో గోల. ఓ, రోజులు పూర్తిగా మారిపోయాయి, మొగాళ్ళు పేరంట పిలుపులకొస్తున్నారు అంటూ. నిజంగా ఇద్దరం ఒకరి ముఖాలొకరు చూసుకోవడానికి చచ్చామనుకో. సారీ శైలు, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇంకెప్పుడు నీకే పని చెప్పను, సరేనా? ఆ కోపపు అవతారం మార్చి
కాస్త మామూలుగా ఉండు బ్రతిమాలుకుంది గిరిజ. నీకు నాకు ఈ కోపాలు క్షమార్పణలు మామూలే కాని పోయి నీ మరిదిని బ్రతిమాలుకో అంటూ ముఖం కడుక్కోవడానికి వెళ్లిపోయింది శైలజ. గిరిజ కాఫీ, ఉపాహారాలతో ముందు గదిలోకి వెళ్లేసరికి చలపతి శేషాద్రిల మధ్య ఏదో సరస సంభాషణే జరుగుతోంది. మరిదిగారి కోపం తగ్గినట్టేనా? నన్ను క్షమించినట్టేనా? నవ్వుతూ అడిగింది గిరిజ. అయినా నీకసలు బుర్ర తక్కువ గిరిజ, ఇటువంటి పనులెప్పుడు చేయకు శేషాద్రి అన్నాడు. నాకంటే పాపం ఆవిడే ఎక్కువ ఇబ్బంది పడింది. మన రకరకాల ఛాదస్తుల మాటలన్నిటికీ వినటానికి ముఖం కర్చీఫ్తో తుడుచుకుంటూ అన్నాడు చలపతి. అయినా ఆశ్చర్యంగా ఉంది గిరిజ, అసలు మీ పురుషద్వేషిని నీ ఈ ఉద్యోగానికి ఎలా ఒప్పుకుందా అని. చలపతి వెంట ఎలా వెళ్ళిందా అన్నది నాకు క్విజ్గా ఉంది. క్విజ్ కాదు, పజిల్ కాదు. గిరిజకు బదులు శైలజ కంఠం కంగుమనటంతో శేషాద్రి ఉలిక్కిపడి మెర్రిముఖం వేశాడు. శైలజ ఆ చుట్టుపట్ల లేదనుకుని స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడతను. మిత్రుడి నోటి నుండి శైలజ గుణ విశేషాదులు ప్రప్రథమంగా విన్న చలపతి వాట్ అంటూ ఆశ్చర్యంగా ఏదో ప్రశ్నిస్తున్నవాడల్లా ఈ అనుకోని సందర్భానికి అదిరిపడి నోరు మూసుకొని కుర్చీలో తిన్నగా కూర్చున్నాడు. గిరిజ మహా ఇబ్బందిగా చూడసాగింది. అసలే ఆగ్రహంగా ఉన్న మిత్రురాలు తన భర్త చేస్తున్న ఈ స్వేచ్ఛా వ్యాఖ్యానానికి మరింత ఆగ్రహంతో చిందులు వేసి చెడామడా 4 తిట్టి శాశ్వతంగా గుడ్ బై అంటుందేమోనని. కాని శైలజ తరపు నుండి అటువంటి విపరీత ప్రవర్తన ఏమీ కానరాకపోగా అందరినీ ఆశ్చర్యపరిచేటట్టుగా ఉంది ప్రశాంతంగా నవ్వుతున్న ఆ ముఖం, నిదానంగా కొద్ది కొద్దిగా కాఫీ సిప్ చేస్తున్న ఆ తీరు. తాను ఓ కుర్చీలో కూర్చుంటూ అందరి వైపు ఒక్కసారి తాపీగా చూసింది శైలజ. చలపతి కంగారుగా శేషాద్రి వైపు చూస్తూ మరోసారి సర్దు కూర్చున్నాడు. కుర్చీలో ఏం చేయాలో తోచినట్టుగా షర్టు కాలరు, టై మరలా మరలా సవరించుకోసాగాడు. శేషాద్రి అపరాధిలాగా తలవాల్చు కూర్చున్నాడు. గిరిజకు నవ్వాగడం లేదు భర్త ఇబ్బందిని చూస్తుంటే. మా గిరిజ ఉంది చూశారు, గూరంతలు కొండంతలు చేస్తుంది. నెమ్మదిగా పదునుగా ఉంది శైలజ మాట్లాడే తీరు. వెనకే నేను సారి చెప్పాను మీకీ విషయం, మరలా చెబుతున్నాను మరి. నాకు తండ్రి, అన్న, తమ్ములు ఉన్నారు. నేను పురుష ద్వేషిని కాను. సారీ అనక తప్పలేదు శేషాద్రికి. నోనో, అంత మాటలెందుకులేండి, మీ దురభిప్రాయాన్ని పోగొట్టడానికి నా ఈ వివరణ అంతే. మూర్ఖత్వం, ఛాందసం నిండిన పద్ధతులకి నేను ఇష్టపడను. ఉదాహరణకు దేవుణ్ణి నమ్ముతాను. నిర్మలమైన మనస్సుతో కొన్ని క్షణాలు ఆ మూర్తికి ఓ నమస్కారం, ఓ పువ్వు, పత్రి అర్పించడం వరకు ఆమోదించుతాను, ఆచరించుతాను కూడా. కానీ ఈ శనగలు, వాయనాలు వగైరా వగైరా తంతులున్నాయే, అవి నాకు చాలా దూరం. అంత మాత్రాన అటువంటి వాళ్ళని, అదే నా వంటి వాళ్ళని పురుష ద్వేషిని, విప్లవకారిని వగైరా బిరుదులతో సత్కరించడం, భయం భయంగా పిచ్చిదాన్ని చూచినట్టు చూచి దూరంగా ఉంచడం, లేదా ప్రదర్శన వస్తువుని చూసినట్టు అడుగడుగునా అతి ఆశ్చర్యంగా పరికించడం నేను భరించలేను. శేషాద్రి వదనంలో పశ్చాత్తాపం గోచరించింది. కాని అతను నోరు విప్పి ఏమీ మాట్లాడలేకపోయాడు. చాలా ఇబ్బందిగా చూస్తోంది. పోనీయండి, లెటస్ లీవ్ ది టాపిక్. శైలజ తానే అంది భారంగా ఉన్న వాతావరణాన్ని తేలిక చేస్తూ. మీరంతా నన్ను అర్థం చేసుకోలేదని బాధ దేనికి? కన్న తల్లి అర్థం చేసుకోదు, బాధ ధ్వనించింది ఆ స్వరంలో. అది గమనించిన చలపతి చలించుతూ చూచాడామని పరీక్షగా. క్షమించి శైలు, ఏమీ మనసులో పెట్టుకోవుగా? బాధాతప్త స్వరంతో అంది గిరిజ. చచా, అదేం లేదు, వదిలేద్దామనుకున్నాను కదా ఇక ఈ విషయం. అందరికన్నా ముందు తానే మామూలుగా అయిపోయింది శైలజ. గిరిజ శైలజలు లోపలికి వెళ్ళాక నెమ్మదిగా నిదానంగా అన్నాడు చలపతి మిత్రునితో. జీవితం అంటే చాలా పరిశీలన దృక్పథం, జీవితం గురించి కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు ఉన్న వ్యక్తి శైలజ. చలపతి కారులోనే అందరూ సినిమాకు బయలుదేరారు. దారి పొడవునా థియేటర్లో చిత్రం చూసేటప్పుడు కూడా మిగిలిన ముగ్గురు శైలజను గురించి మధ్య మధ్యలో ఆలోచిస్తూనే ఉన్నారు. ప్రణయ ప్రధానమైన ఇతివృత్తం కల చిత్రం అది. గిరిజ శేషాద్రులు తన్మయమై చూడసాగారు చిత్రాన్ని. హీరో నటనని తెగ మెచ్చుకుంటుంది గిరిజ. అబ్బా, ఆ డ్రెస్సు, ఆ పొడుగు జుట్టు అతడికి నప్పినట్లుగా అసలు ఇంకెవరికీ నప్పనే నప్పవు. ఏం నటన, ఏడిపించేశాడు కదూ జనాన్ని అంటూంది. నిజమే, ఆమోదం తెలిపాడు శేషాద్రి. ఆ హీరోయిన్ మాత్రం ఏ మందం, కళ్ళల్లోనే చూపించింది కదా యాక్షన్ అంతా. మధ్య మధ్యలో చలపతి కూడా ఒక్కో మాట కలుపుతూనే ఉన్నాడు. అయితే ఏమీ మాట్లాడక మౌనం దాల్చింది ఒక్క శైలజ మాత్రమే. ఏమండి, మీకు పిక్చర్ నచ్చలేదా? ఏమీ మాట్లాడటం లేదు అడిగాడు శేషాద్రి. చిన్నగా నవ్వింది శైలజ. ఏముంది, ప్రాణాధిక ప్రేమలు, ప్రేమ గీతాలు, యుగల గీతాలు, చిత్రాల వరకే పరిమితమా?
నిజ జీవితంలో ఏమైనా కనిపిస్తాయా అని సహజత్వం సహజత్వం అంటూ ఒకరిని చూసి ఒకరు వాపోవడమే కానీ సహజత్వం ఉన్న విషయం నిజంగానే అనామకంగానే మిగిలిపోతుంది. కానీ 10 మందిని ఆకర్షించే కథాకావ్యం ఎప్పటికీ కాలేదు. మిగిలిన ముగ్గురు ముఖాముఖాలు చూసుకున్నారు. నన్ను హాస్టల్లో దింపేసి మీరు వెళ్ళిపోండి అంది శైలజ తిరిగి. శైలజ మనస్తత్వాన్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి ఒకరు తన జీవితంలోకి వస్తారా? ఎలాంటి వారిని శైలజ పెళ్లి చేసుకుంటుంది అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.